హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడూ ఆ దేవుడికి కోరుకుంటున్నానండి. మీకు ఒక చిన్న విషయం చెప్పడానికి వచ్చానండి. మొన్నను చెప్పాను కదా, హైదరాబాద్ దగ్గర మదనపల్లి దీనిలో ఒక అమ్మాయిని పాడు చేసి డ్రమ్లో వేసి చంపేశాడు అనేసి అతనికి చంపేశారు కూడా అండి. అతను చంపేశారు కూడా, జరిగిపోయింది అది. ఇప్పుడు వైజాగ్లో 3 సంవత్సరాల బేబీకి ఎక్కడంటే వైజాగ్లో గంగవరం పోర్ట్ అని అంటాం కదా, అక్కడ రామాలయం వీధిలోన 3 సంవత్సరాల పాప అలా చేస్తే, ఆ పాప ఏమి ఏడ్చుకొని ఇంటికి వెళితే ఏమైందని అడిగితే, తల్లిదండ్రులు అడిగితే పక్కింటి దిక్కు చూపిస్తే పక్కింటి దగ్గర అనేసి వెళ్ళినప్పటికీ అదంతా దరిద్రంగా ఉంటే చూసి ఏమైందంటే అప్పుడు చెప్తే హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు చెప్పారంటే ఇలా జరిగింది. ఎవరంటే అప్పుడు అనుమానంగా అతను ఆ అబ్బాయి పట్టుకొని వెళ్ళి చూపిస్తే ఓకే అయిందంట. ఓకే అయితే ఇప్పుడు పోలీసు పరిధిలో ఆ అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఎన్కౌంటర్ చేయాలని కోరుకుంటున్నారు. నెక్స్ట్ ఇప్పుడు కేజీహెచ్లో అమ్మాయి ఉంది. ఇప్పుడు 2 days అయింది ఇది జరిగింది. అక్కడ హైదరాబాద్ దగ్గర అది జరిగిన ఇంతమంది వార్తలు చూస్తున్నారు, టీవీలు చూస్తున్నారు, నెక్స్ట్ ఏంటంటే పేపర్లు చూస్తున్నారు. అయినా అంతేనండి. ఆడవాళ్ళు అయితే దొంగతనం చేయడానికి, దొంగతనం అంటే బెదిరించేసి బంగారం డబ్బు అడగడానికి ఒంటరిగా ఆడవాళ్ళు ఉంటే వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఇంటి మీదకి, బయటన ఎక్కడైతే అక్కడ కాసేసి అలా చేస్తున్నారు. మగాళ్ళు అయితే ఇలా చేస్తున్నారు డబ్బు కోసం, ఈ వ్యామోహం కోసం. ఎలాగంటే చిన్న పిల్లల్ని కూడా వదలట్లేదండి. మీ అందరు కూడా ఎందుకు నేనంటే అప్డేట్ ఇస్తాను, జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని పక్కింటి వాళ్ళని కూడా నమ్మకండి. ఇప్పుడు పక్కింటిదే జరిగింది, నమ్మకండి. మీరు చాలా జాగ్రత్త. పిల్లలు ఉన్న ఇల్లు మాత్రం చాలా, మీతో పాటు మేము కూడా అండి, అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలా జరుగుతున్నాయండి. మన విజయలో జరిగింది ఇది. ఓకేనండి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. సరే, అందరికీ బాయ్ అండి.